యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల కోసం ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ ఉత్సవాలు యాదగిరిగుట్ట దేవస్థానంలో ఈ నెల 26 నుంచి 30 వరకు 5 రోజుల పాటు, అలాగే అనుబంధ పాతగుట్ట ఆలయంలో 27 నుంచి 30 వరకు 4 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా 2 ఆలయాల్లోనూ ఆర్జిత సేవలు, నిత్య శాశ్వత సేవలు, కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నరసింహ హోమం వంటి పూజా కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశారు. యాదగిరిగుట్టలో 26న, పాతగుట్టలో 27న వివిధ ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో యాదగిరిగుట్ట దేవస్థానంలో పంచకుండలాత్మక కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవలు, నిత్య మరియు శాశ్వత సేవలు, స్వామివారి కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవం, అలాగే సుదర్శన నరసింహ హోమం వంటి అన్ని రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇదే విధంగా పాతగుట్ట ఆలయంలో కూడా ఉత్సవాల కాలంలో సాధారణ సేవలు నిలిపివేయబడతాయి. యాదగిరిగుట్టలో 26వ తేదీన, పాతగుట్టలో 27వ తేదీన ప్రత్యేక పూజా కార్యక్రమాలతో జయంతి ఉత్సవాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ప్రారంభ దినాల్లోనే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకార సేవలు నిర్వహించనున్నారు. అనంతరం రోజువారీగా ప్రత్యేక హోమాలు, వేద పారాయణాలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు, దర్శన ఏర్పాట్లు, తాగునీరు, భద్రతా చర్యలు వంటి అన్ని ఏర్పాట్లను మరింత బలోపేతం చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. మొత్తానికి యాదగిరిగుట్ట జయంతి ఉత్సవాలు ఈసారి మరింత భక్తిభావంతో, సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి వివిధ అలంకార సేవలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట, పాతగుట్టలతో పాటు అనుబంధ ఆలయమైన దబ్బగుంటపల్లిలోని యోగానంద నరసింహస్వామి ఆలయంలో కూడా జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 30న దబ్బగుంటపల్లిలో స్వస్తి వాచనం, పుణ్యాహ వాచనంతో ఉత్సవాలు ప్రారంభించి స్వామివారి కళ్యాణంతో ముగించనున్నారు. అదే రోజు మహాపూర్ణాహుతి, నరసింహ జయంతి, నృసింహ అవతార ఆవిర్భావం ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. శ్రీ స్వామివారి జయంతి ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. నిత్య వైభవ దాత్రేచ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవత్ బంధులారా, లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో, యాదగిరి క్షేత్రంలో లక్ష్మీ నృసింహ జయంతి మహోత్సవములు వార్షికంగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవపేతంగా నిర్వహించాలని సంకల్పించడం జరిగింది. 30వ తారీఖు నాడు స్వామివారి యొక్క వైశాఖ శుద్ధ చతుర్దశి స్వామివారి యొక్క జన్మదిన మహోత్సవములు, దానికి పూర్వాంగంగా 5 రోజులు పాంచానిక పంచకుండాత్మక లక్ష్మీ నృసింహ హవన సరిత యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తూ జయంతి మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సాయంకాలము స్వామివారు అలంకార సేవలలో పురవీధుల్లో విరగిస్తూ భగవంతుడు అందరికి కూడా దర్శనమిస్తూ ఉంటాడు. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా ధరించండి. 30వ తారీఖు నాడు ఉదయం స్వామివారికి సహస్ర ఘటాభిషేక మహోత్సవం ఉదయం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. శ్రీ స్వామివారి జయంతి ఉత్సవాలు 2026 సంవత్సరానికి గాను 26/4/2026 ఆదివారం నుండి 30/4/2026 గురువారం వరకు 5 రోజుల పాటు స్వామివారి ప్రధాన ఆలయం నందు శ్రీ పాంచరాత్ర ఆగమానుసారంగా
పాంచాహనిక పంచకుండాత్మక నృసింహ జయంతి మహోత్సవములు జరుపుతున్నాము. ఈ ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన పాతగుట్ట, దబ్బగుంటపల్లిలో కూడా ఈ కార్యక్రమాలు జరపబడతాయి. ఈ విశేషంగా ఈసారి ఏంటంటే 5 రోజుల పాటు 5 యజ్ఞగుండాలతోటి మనము నిర్వహించడం జరుగుతుంది. నిత్య పూర్ణాహుతి కూడా జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రత్యేకించి 30వ తారీఖు సాయంత్రం తూర్పు రాజగోపురం ఎదురుగా 108 మంది వీణా వాద్య కళాకారులతోటి వీణా వాద్య సంగీత కచేరీ కూడా ఉంటుంది. తర్వాత దీంట్లో మనం ఈ కళ్యాణాలు, నిత్య కళ్యాణాలు, హోమాలు అవి రద్దు చేస్తున్నాం కాబట్టి ఈ 5 రోజుల పాటు ఈ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి గాను వారికి వేరే విధమైనటువంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఒకటేంటంటే హవనం, ఈ ప్రతిరోజు జరిగే హవనంలో ప్రత్యేకంగా పాల్గొనాలనుకున్న వాళ్ళు దంపతులు 2,000 రూపాయలు టికెట్ కట్టి ఆ హవనంలో పాల్గొనవచ్చు. అట్లనే 26వ తారీఖు నిర్వహించేటువంటి లక్ష కుంకుమార్చనలో కానీ, 27వ తారీఖు నిర్వహించేటువంటి లక్ష పుష్పార్చనలో కానీ పాల్గొనే కోరే దంపతులు 2,000 రూపాయలు టికెట్ చెల్లించి దీంట్లో కూడా పాల్గొనవచ్చు. ఈ 3 పూజల్లో పాల్గొన్న వాళ్ళకి శేషవస్త్రము, చెల్ల, కనుము మహాప్రసాదంగా అభిషేక లడ్డు ఇవ్వబడుతుంది. కాబట్టి మీ ద్వారా కోరేది ఏంటంటే ఈ భక్తులకి ఈ సమాచారం ఎక్కువ మంది భక్తులు తెలిసి ఎక్కువ మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రులయ్యే అవకాశం కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాకుండా 30వ తారీఖు నృసింహ జయంతి సందర్భం నుంచి మొదలుకొని మనం నిత్య గిరి ప్రదక్షిణ ఒకటి చేపడుతున్నాము. దాంట్లో భాగంగా సింహద్వారం దగ్గర మనం స్వామివారి పాదాలు ఒకటి ఏర్పాటు చేస్తాము. ఆ పాదాలతో పాటు మన దేవాలయ సిబ్బంది స్వాతి నక్షత్రంలో జరిగినట్లునే దేవాలయ సిబ్బంది, అర్చక స్వాములు కూడా అక్కడికి వచ్చి హారతిను అర్చన చేస్తారు. చేసిన తర్వాత అక్కడి నుంచి మనం 5:30, 5:35 ఆ ప్రాంతం లోపల మనం ప్రతిరోజు మా దేవాలయ సిబ్బంది కొంతమంది ఇంకా మిగతా వచ్చేటువంటి భక్తజనులతో కలిసి గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఈ గిరి ప్రదక్షిణ అనేది నెలకొకసారి కాకుండా నిత్యం జరిగేటట్టుగా చేద్దామనేది స్వామివారి కృపతో మనం తీసుకున్నటువంటి సంకల్పం. కాబట్టి మీ ద్వారా దీన్ని కూడా ఎక్కువ మంది ప్రచారం చేయాలని చెప్పేసి, మనం ఎక్కడెక్కడో నడుస్తుంటాం వాకింగ్లని, స్మరణ చేసుకుంటూ మనం ప్రదక్షిణ చేసినట్లయితే 3 కిలోమీటర్లు ఉంటుంది దాదాపు. ఆ 3 కిలోమీటర్లు నడిస్తే చక్కగా మనకి ఆ స్వామివారి కృప కలుగుతుంది, మిగతావి కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా భక్తులకి ఈ సమాచారాన్ని పెద్ద ఎత్తున చేరవేయాలని చెప్పి కోరుకుంటూ